నమస్తే అండి, నా పేరు శివ. నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్. నేను హిందూ. మాకు మ్యారేజ్ 2 years అయింది అనమాట. ఫస్ట్ మా రెగ్యులర్ గైనకాలజిస్ట్ కలవడం జరిగింది. తను మీరు ఇంకా లేట్ చేయకండి, కంపల్సరీ IVFకి సజెషన్ చేసింది. వెంటనే యూ హ్యావ్ టు గో అనమాట. ఫస్ట్ ఇనిషియల్లీ ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కరెక్ట్ అనిపించలేదు ట్రీట్మెంట్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ. ఎమ్మటే సెకండరీ ఇక్కడ FET9 రావడం జరిగింది. డే 1 రోజు ఇక వరంగల్ బ్రాంచ్ FET9 రావడం జరిగింది. డే 1 రోజు కీర్తి అనుషారెడ్డి మేడం చెప్పడం కానీ, ట్రీట్మెంట్ గురించి చెప్పడం అన్నీ చాలా బాగా అనిపించాయి. కంపల్సరీ మాకు ఏదో హోప్ వచ్చింది. ఇమీడియట్లీ ట్రీట్మెంట్కి స్టార్ట్ అయ్యాం. డే 1 నుండి ప్రతి స్కాన్ రోజు కానీ, వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. చాలా బాగా కేర్ తీసుకున్నారు. అంత ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఎవ్రీథింగ్ మరీ ఎక్కువేం కాదు, అలా తక్కువేం కాదు. ఓకే, కంపల్సరీ వేర్ చేయాల్సిన అనమాట. సక్సెస్ఫుల్లీ ఓకే. దాని తర్వాత బెస్ట్ రిజల్ట్స్ 1 monthకి వచ్చేసాయి. నాకు టీజర్ చేయడం జరిగింది IVF. ఓకే, ఇప్పుడు ప్రజెంట్లీ 3 months అవుతుంది. వేరే హ్యాపీ కపుల్స్.